చాలామంది హనుమాన్ జయంతి అంటే చైత్ర పూర్ణిమ రోజు అనుకుంటారు. కానీ ఆ రోజు హనుమత్ విజయోత్సవాలు జరుపుకుంటారనమాట. ఆ రోజైతే హనుమాన్ జయంతి కాదు. మరి హనుమాన్ జయంతి ఎప్పుడంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు వస్తుందనమాట. ఆ రోజు ఈ హనుమాన్ జయంతి జరుపుకోవాలి. ఇప్పటికైతే 41 డేస్ ఉందని నేను హనుమాన్ చాలీసా అయితే స్టార్ట్ చేశాను. హలో అందరికీ. నేను హనుమాన్ చాలీసా 41 డేస్ పాటు పారాయణ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాను మొన్న పౌర్ణమి నుంచి. 41 డేస్ పాటు ప్రతిరోజు ఏదో ఒక టైంకి హనుమాన్ చాలీసా పారాయణ చేద్దామని పెట్టుకున్నాను అనమాట. నేను ఈవినింగ్ టైంలో చదువుతున్నాను, నాకు అప్పుడు కుదురుతుందని. అయితే స్టార్ట్ చేసిన సెకండ్ డేకి నాకు అనుకోకుండా స్వామివారి బ్లెస్సింగ్స్ లాగా నాకు ఈ బుక్ వచ్చిందనమాట, హనుమాన్ చాలీసా బుక్. అంటే ఇన్ని రోజులు రాలేదు. నేను స్టార్ట్ చేసిన తర్వాత మంచిగా అంటే స్వామివారు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అన్నట్టు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనమాట. ఎవరో మా మరిది గారికి ఇస్తే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట. మనం ఏదైనా అనుకుని ఒక వేలో వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినది ఏదైనా వస్తువు ఏదైనా మనకి అందినప్పుడు అది మనకి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్లా అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను భగవంతునికి సంబంధించింది కాబట్టి ఆయన ఆశీర్వచనాలాగా ఒక పాజిటివ్నెస్ నా మనసు అంతా నిండిపోయింది అనమాట. మీ అందరితో కూడా నాకు ఈ పాజిటివ్ ఫీలింగ్ని షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. సో నేనైతే 41 డేస్ పాటు పారాయణ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అందుకే నాకు ఇంత హ్యాపీగా ఉంది. సో మళ్ళీ మీరు అడుగుతారు దీనికి ఏమైనా నియమాలు పెట్టుకున్నారా అని. నేనైతే ఏ నియమాలు పెట్టుకోలేదండి. ఈవినింగ్ ఒకసారి ఫ్రెష్ అయిపోయి అంటే స్నానం అది కంప్లీట్ చేసేసి పూజ మందిరం ఒకసారి శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకున్నాక హనుమాన్ చాలీసా అయితే చదువుతున్నాను అనమాట. తర్వాత 41 డేస్ పాటు నేను అనుకున్నాను ఒకవేళ మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే 21 డేస్ పాటు చేయొచ్చు. అంటే మనకి హనుమాన్ జయంతి వచ్చే విధంగా ఆ రోజు కల్లా కంప్లీట్ చేసే విధంగా పెట్టుకుంటే మనకి బాగుంటుంది. సో నేనైతే ఆ రోజు కానీ కంప్లీట్ చేసుకునే విధంగా పెట్టుకున్నాను అనమాట. 21 డేస్ పాటు చేయొచ్చు లేదా 11 డేస్, అలా మన ఇష్టం అనమాట.